ఎస్. ఇప్పుడు ఒక గ్రామటికల్ కాన్సెప్ట్ని మీకు టీచ్ చేస్తా. ఏంటి అంటే క్వశ్చన్ ట్యాగ్. నో. సో ఆశ్చర్యకరంగా టెట్ 2 వాళ్ళకు మాత్రమే పెట్టి టెట్ 1 వాళ్ళకి క్వశ్చన్ ట్యాగ్ని సిలబస్లో ఫిజికల్గా కాంపోజిషనల్గా మనకు కనపడట్లా. అయినప్పటికీ టెట్ 1 వాళ్ళకు కూడా దీని మీద ప్రశ్న అడిగేదానికి ఆస్కారం ఉంది. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగా లేదా ఫంక్షనల్ ఇంగ్లీష్లో భాగంగా. సో కాబట్టి టెట్ 1 మరియు టెట్ 2 ఇద్దరు కూడా క్వశ్చన్ ట్యాగ్ మీద ఒక క్లారిటీతోనే వెళ్ళాలి. రైట్. సో క్వశ్చన్ ట్యాగ్ని ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలి, క్వశ్చన్ ట్యాగ్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ అంశాలను మైండ్లో ఉంచుకోవాలి అనేటువంటి ఒక చిన్న అనాలిసిస్ చేస్తా. ఎవరైనా కూడా క్వశ్చన్ ట్యాగ్ని ఫ్రేమ్ చేసేటువంటి ప్రిపరేషన్తోనే ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక సెంటెన్స్ ఇస్తే దానికి క్వశ్చన్ ట్యాగ్ని ఫ్రేమ్ చేసేటువంటి పరిస్థితితోనే వెళ్తూ ఉంటారు. అయితే నేనేమంటున్నా, ఆ విధంగా మెకానికల్గా మీరు ఇచ్చిన సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ని ఫ్రేమ్ చేసేటువంటి నాలెడ్జ్తో మీరు ముందుకెళ్తే అది ఎగ్జామినేషన్ పరంగానూ ఉపయోగపడదు. ఏదైనా ఒక సెంటెన్స్ క్వశ్చన్ ట్యాగ్ని మీరు ఫ్రేమ్ చేయగలిగితే అది ఉపయోగపడదు. దాని మీద ప్రశ్న ఎలా అడుగుతాడో మీకు సరైనటువంటి క్లారిటీ ఉండదు. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని క్వశ్చన్ ట్యాగ్ను తయారు చేయమంటే మాత్రమే ఆన్సర్ చేసేటువంటి ప్రిపరేషన్ మీది. అయితే నేనేమంటున్నా, అసలు క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటి దాని మీద ప్రశ్న అడిగితే ఎలా అడుగుతాడు, ఎన్ని రకాలుగా అడుగుతాడు అనేటువంటి అనాలిసిస్ నేను చేయబోతున్నా. ఒక్కసారి చూడండి. ఇక్కడ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఒక్కసారి చూడండి. టైప్ ఆఫ్ సెంటెన్స్. సో టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని చూసుకొని మీరు క్వశ్చన్ ట్యాగ్ని ఫ్రేమ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటివి సో క్వశ్చన్స్కి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి ఉండవు. క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటివి సాధారణంగా క్వశ్చన్ ట్యాగ్ దేని యొక్క డ్యూటీని ఇది పర్ఫామ్ చేస్తుంది, క్వశ్చన్ యొక్క డ్యూటీని పర్ఫామ్ చేస్తుంది. మరి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి రేపు పొద్దున్నే వాట్ ఈస్ యువర్ నేమ్ అనేటువంటి ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇచ్చి దీనికి క్వశ్చన్ ట్యాగ్ని తయారు చేయండి అని అన్నాడు అనుకోండి, కొంచెం ఇన్నోవేటివ్గా పేపర్ సెటర్ ఆలోచన చేసి అసలు స్టూడెంట్స్కి క్వశ్చన్ ట్యాగ్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి అనేటువంటి నాలెడ్జ్తోనే పోతున్నాడు తప్పితే ఎగ్జామినేషన్కి వై ద క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ నీడెడ్ అనేటువంటి దానికి ఎవరు ఆలోచన చేయట్లే. సో ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇచ్చి దానికి క్వశ్చన్ ట్యాగ్ని తయారు చేయమని చెప్పినాడు అనుకోండి, అది మనకే కాదు ఇంగ్లీష్ వాడికి కూడా చేత కాదు. సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో క్వశ్చన్స్కి మరియు మన కళ్ళెదురుగా ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా చెప్పేటువంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి మనం క్వశ్చన్ ట్యాగ్స్ని తయారు చేయలేం. ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ అడిగితే ఇటువంటి ప్రశ్న అడిగినాడు అంటే 99% ఆఫ్ ద అటెండీస్ మే ఫెయిల్. సో కాబట్టి జాగ్రత్త. ఇక రెండోది ఏం చెప్తున్నా, క్వశ్చన్ ట్యాగ్ ఉంది కదా, క్వశ్చన్ ట్యాగ్కి ముందు వైపున సో కామా ఉంటుంది, తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ పంక్చువేషన్ మార్క్స్ పరంగా కూడా మీకు రేపటి ఎగ్జామినేషన్లో మీరు నా అనాలిసిస్ను పూర్తిగా విన్న తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి. క్వశ్చన్ ట్యాగ్ను తయారు చేయండి అనేటువంటి ప్రశ్నలకు మీ యొక్క ప్రిపరేషన్ సెట్ అవుతుంది. కానీ క్వశ్చన్ ట్యాగ్ను మనం టీచ్ చేసేటువంటి సందర్భంలో ఒక స్టూడెంట్ టీచర్కి అవసరమైనటువంటి నాలెడ్జ్ మీద క్వశ్చన్ వేసినాడు అనుకోండి, తప్పనిసరిగా ఈ అనాలిసిస్ నుంచే క్వశ్చన్ వస్తుంది. ఇక క్వశ్చన్ ట్యాగ్లో ఎన్ని వర్డ్స్ ఉంటాయంటే 2 వర్డ్స్ ఉంటాయి. ఎన్ని వర్డ్స్ ఉంటాయి అంటే 2 వర్డ్స్ ఉంటాయి. సో మొట్టమొదటి వర్డు ఏమై ఉంటుంది అంటే ఒక మోడల్ కానీ లేదా ఒక యాక్సిలరీ కానీ ఉంటుంది. ఓకే, మొట్టమొదటి పదం ఏమై ఉంటుంది, 1వ పదం. 2 వర్డ్స్ ఉంటాయని చెప్పినాం కదా. మొదటి పదం ఏముంటుందంటే మోడల్ కానీ యాక్సిలరీ కానీ ఉంటుంది. రెండవ పదం ఒక ప్రొనౌన్ ఉంటుంది. ఓకేనా. ఈ ప్రొనౌన్ కూడా సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌనే ఉంటుంది. దీని మీద గతంలో టెట్కి ప్రశ్న అడిగి ఉన్నాడు. సో క్వశ్చన్ ట్యాగ్లో ఉన్నటువంటి 2 పదాలలో ఇది ఒక పదం అని అడిగి ఉన్నాడు. సో ఎంత డిఫికల్ట్గా పిల్లలు ఆ ఎగ్జామినేషన్ రాసినటువంటి పిల్లలు ఫీల్ అయ్యి ఉంటారు అంటే సో వాళ్ళ మాటల్లోనే మీరు వినాలా. సో మీరు అందుకనే నేను ఏమంటున్నా, హౌ ఏ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ ఫార్మ్డ్, ఆ ఫార్మేషన్ మీద మీకు క్లారిటీ ఉంటే why this question tag is required in English language. Already we have questions, already we have interrogative sentences, then what is the need of allowing question tags again? ఒక్కసారి ఆలోచన చేయండి. సో ప్రశ్నించడానికే కదా క్వశ్చన్ ట్యాగ్ ఉపయోగపడేది. మరి ప్రశ్నించడానికి క్వశ్చన్స్ ఉన్నప్పుడు దీని అవసరం ఏముండదు. ఎస్. సో ఆ యాంగిల్లో ఖచ్చితంగా పేపర్ సెట్టర్ ఆలోచన చేయడానికి అవకాశం ఉంది ఈసారి. సో చూడండి, 2 వర్డ్స్లో మొదటిది ఏంటి అంటే మోడల్ వర్బ్ లేదా యాక్సిలరీ వర్బ్ ఉంటుంది. సో రెండవది ఏంటి, ప్రొనౌన్ ఉంటుంది.
సో ఎటువంటి పరిస్థితుల్లో మనకు సెంటెన్సెస్ 4 రకాలని. సో అందులో స్టాండర్డైజ్డ్ 2 ఫార్మ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఒకటి ఏంటి అంటే, ఒకటి అసెర్టివ్ సెంటెన్స్, రెండోది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అసెర్టివ్ సెంటెన్స్ సబ్జెక్టు మొదట వచ్చి తర్వాత వర్బ్ వస్తుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లేదా క్వశ్చన్ మార్క్ సెంటెన్స్లో మొదట వర్బ్ వచ్చి దాన్ని సబ్జెక్టు ఫాలో అవుతుంది. అంటే మొదట వర్బ్ దాని తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. సో కాబట్టి ప్రశ్నకు సంబంధించినటువంటి పూర్తి ఫీచర్స్ దీనికి ఉన్నాయి. క్వశ్చన్ ట్యాగ్ ఈస్ నథింగ్ బట్ ఏ స్మాల్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇది కూడా క్వశ్చనే. అందుకనే మొదట ఏముంటుంది అంటే మోడల్ యాక్సిలరీ. సో ఆ తర్వాత ప్రొనౌన్. సో ఇక్కడ యాము, ఈజు, ఆరు, వాజు, వర్రు, డూ, డజ్, డిడ్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్లలో ఏదైనా ఉండొచ్చు ఆక్సిలరీ ఫార్మ్స్లో. కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్ కూడా ఉండవచ్చు. ఈవెన్ మస్ట్ కూడా ఉండవచ్చు. అంటే మోడల్ వర్బ్స్ అయినా ఉండవచ్చు, లేదా బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అయినా ఉండవచ్చు. రెండవది ప్రొనౌన్ ఉంటుంది. ప్రొనౌన్స్ చాలా రకాలు ఉన్నాయి కదా. సో సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్ ఇలా ఉన్నాయి కదా. సో అందులో ఏవి రావడానికి ఛాన్స్ ఉంది అంటే సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ వస్తేనే అది కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఓకేనా. సో ఈ యాంగిల్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. మొదటి పదం ఇదైతే రెండవ పదం ఏంటి అని అడగడానికి ఛాన్స్ ఉండదు. చూడండి, సెంటెన్స్ పాజిటివా నెగిటివా అనేటువంటి దానిని మీరు మొట్టమొదట గమనించాలి. ఇచ్చినటువంటి సెంటెన్స్ అసర్టివ్ కానీ ఇంపరేటివ్ కానీ అయినప్పుడు ఆ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా చూడండి. సాధారణంగా ఈ పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి ఈ వేరియేషన్ ఏదైతే ఉందో అది ఇంపరేటివ్ సెంటెన్స్కి అప్లై కాదు. ఎందుకు కాదో కూడా మనం డిస్కస్ చేస్తాం. అసెర్టివ్ సెంటెన్సెస్కే మనం పాజిటివా నెగిటివ్ అనేటువంటి ధోరణి చూడాలి. ఇచ్చినటువంటి సబ్జెక్టు ప్లస్ వర్డ్ ఆర్డర్ కలిగినటువంటి అసెర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్ లేదా అఫిర్మేటివ్ సెంటెన్స్ పాజిటివ్గా ఉంది అంటే దీనికి క్వశ్చన్ ట్యాగు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేస్తుంది. ఇచ్చినటువంటి సెంటెన్సు అసెర్టివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ అనుకోండి, క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఎస్. ఒకవేళ సెంటెన్సే నెగటివ్ అనుకోండి, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఎస్, ఈ విషయాన్ని గమనించండి. మల్టిపుల్ చాయిసెస్ ఎగ్జామినేషన్ అంటూనే కాన్సెప్ట్ మీద పూర్తి పట్టు రావాల్సినటువంటి అవసరం మీకు లేదు. పూర్తిగా ఇంగ్లీష్ అంతా నేర్చుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. చూడండి, క్వశ్చన్ ట్యాగ్ అంటూనే మీకు రేపటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ట్యాగ్కు సంబంధించినటువంటి ప్రశ్న అయితే మీరు మొదట ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి చూడండి, అది అసర్టివా ఇంపరేటివా. ఆ రెండు అయితేనే మనం మిగిలినటువంటి ప్రాసెస్లకు వెళ్ళాలి. అవి కాకపోతే అక్కడనే కట్ చేసేసి దీనికి ఆన్సర్ ఉండదు అని చెప్పవచ్చు. ఇక రెండవ స్టెప్ చూడండి, ఒకవేళ అసెర్టివ్ సెంటెన్సే ఇచ్చినాడు అనుకోండి, రెండో స్టెప్కు రండి. ఆ రెండో స్టెప్లో క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది ఏదైనా ఒక స్టేట్మెంట్ తర్వాత ఒక చిన్న ముక్కలాగా ఉంటుంది కదా. సో ఒక స్టేట్మెంట్ యు ఆర్ ఏ స్టూడెంట్ టీచర్, ఇది ఒక స్టేట్మెంట్. దీని తర్వాత 2 పదాల సమూహమే కదా క్వశ్చన్ ట్యాగ్. మరి ఈ స్టేట్మెంట్కు క్వశ్చన్ ట్యాగ్కి మధ్యలో తప్పనిసరిగా కామా ఉండాలా అనేటువంటి విషయాన్ని గమనించండి. క్వశ్చన్ ట్యాగ్ ఇది ఆల్మోస్ట్ ప్రశ్నే కదా, కాబట్టి అంటే వర్బుతో స్టార్ట్ అయ్యి సబ్జెక్టుతో ఎండ్ అవుతుంది కదా, కాబట్టి దీనికి చివర తప్పనిసరిగా ప్రశ్న గుర్తుంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. ఇందులో 2 పదాలు ఉంటాయి. మొదటి పదం సో ఒక మోడల్ వర్బ్ కానీ లేకపోతే యాక్సిలరీ ఫామ్ అంటే బీ ఫామ్, డూ ఫామ్, హ్యావ్ ఫామ్ కానీ ఉంటుంది. ఆ తర్వాత ప్రొనౌన్ ఉంటుంది. ప్రొనౌన్ కూడా సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌనే ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ ఎటువంటి పరిస్థితుల్లో ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ ఉండకూడదు. ఓకేనా. చూడండి, ఒక్కసారి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో హీ ఈజ్, ఇది సబ్జెక్ట్ కదా, ఇది వర్బ్ కదా. సో క్వశ్చన్ ట్యాగ్లో ఏమవుతుంది అంటే, సో వర్బ్ ముందుకు వస్తుంది, సబ్జెక్టు వెనక్కి వెళ్ళిపోతుంది. దీనికి ఇది క్వశ్చన్ ట్యాగ్ అని నేను అనట్లా. క్వశ్చన్ ట్యాగ్ లేక వచ్చేతలకి వర్బ్ సబ్జెక్ట్ యొక్క ప్లేసెస్ ఇలా అయిపోతాయి. అందుకని మొదట వర్బ్ వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది అనేటువంటి విషయాన్ని. ఒకవేళ ఇది పాజిటివ్ అనుకోండి, ఇచ్చినటువంటి సెంటెన్సు అక్కడ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఇచ్చినటువంటి సెంటెన్స్ నెగిటివ్ అనుకోండి, అప్పుడు పాజిటివ్ వస్తుంది. చూడండి, ఒకవేళ పాజిటివ్ సెంటెన్స్ అయితే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలని చెప్పినాం? నెగిటివ్ ఉండాలని చెప్పినాం కదా. క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలని చెప్పినాం కదా. క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అని చెప్పినాం కదా. సో నెగిటివ్లు చేయడానికి సెంటెన్స్లో ఎక్కడైతే వర్బ్ ఉంటుందో ఆ వర్బ్ పక్కన ఫస్ట్ మోడల్ వర్బ్ ఉంది కదా, ఎన్ఓటి నాట్ని సెంటెన్స్లో ఎక్కడ కలపాలి అంటే సెంటెన్స్లో ఎక్కడైతే హెల్పింగ్ వర్బ్ ఉంటుందో లేదా ఎక్కడైతే యాక్సిలరీ వర్బ్ ఉంటుందో ఆ యాక్సిలరీ వర్బ్కే ఎన్ఓటి నాట్ని కలపాలి. అయితే నాట్ని తప్పనిసరిగా కాంట్రాక్షన్ ఫామ్లో కలపాలి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాంట్రాక్షన్ ఫామ్లో కలపకపోతే క్వశ్చన్ ట్యాగ్ యొక్క థీమ్స్లో భాగంగా
క్వశ్చన్ ట్యాగ్ యొక్క కాన్సెప్ట్లో భాగంగా అది తప్పు అవుతుంది. అసలు క్వశ్చన్ ట్యాగ్ యొక్క అవసరం దేనికి అని అంటే లెంతీ ఎక్స్ప్రెషన్స్ను మనం షార్ట్ ఎక్స్ప్రెషన్స్గా మనం చూపించడానికి, లేదా మన యొక్క డైలాగ్స్లో, మన యొక్క కాన్వర్జేషన్లో, డే టు డే కాన్వర్జేషన్స్లో ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని మనం యూజ్ చేసి ఎదుటి వ్యక్తి యొక్క అటెన్షన్ని మన వైపుకు లాక్కోవడానికి ఉపయోగపడతాయి కదా. సో కాబట్టి ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది అన్నాం కదా. సో పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని తయారు చేయాలి, నెగిటివ్ సెంటెన్స్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని తయారు చేయాలనే విషయాన్ని గమనించండి. పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎన్ఓటి నాట్ అనేటువంటిది కాంట్రాక్టెడ్ ఫామ్లో మీరు యాడ్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ పాజిటివా నెగిటివా కనిపెట్టేటువంటి ప్రయత్నం ముందు చేయాలి. ఇచ్చినటువంటి సెంటెన్సు అది స్టేట్మెంటా ఇంటరాగేటివా అని ముందు మీరు కనిపెట్టాలి. ఇంటరాగేటివ్కి మొదటే చెప్పేయచ్చు దీని క్వశ్చన్ ట్యాగ్ ఉండదని. ఒకవేళ స్టేట్మెంటు లేదా డిక్లరేటివ్ అయినట్లయితే, లేదా అసెర్టివ్ లేదా అఫిర్మేటివ్ అయినట్లయితే మొదట సబ్జెక్టు తర్వాత వర్బ్ ఉండి చివర ఫుల్ స్టాప్ ఉండేటువంటి దానినే మనం అసెర్టివ్ సెంటెన్స్ అని అంటాం. ఇచ్చినటువంటిది అసెర్టివ్ సెంటెన్స్ అనుకోండి, అది పాజిటివా నెగిటివ్ చూడాలి. సో పాజిటివ్ కావడానికి నెగిటివ్ కావడానికి కొన్ని వర్డ్స్ మనకు తేడా ఉంటాయి. సో సాధారణంగా పాజిటివా నెగిటివా కనుక్కోవాలి అంటున్నా. సో నెగిటివ్ సెంటెన్స్లో అయితే నోకు సంబంధించినటువంటి నో వన్ కానీ, నథింగ్ కానీ, నన్ను కానీ, నాట్ కానీ ఇటువంటి పదాలు ఉండి నెగిటివ్ను చేస్తాయి. ఇవే కాకుండా రేపటి మీ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఫ్యూ లిటిల్ అనేటువంటి పదాలను కూడా తీసుకుంటాడు. ఫ్యూ లిటిల్ అనేటువంటి పదాలు చూడడానికి అవి పాజిటివ్ సెన్స్ని సప్లై చేస్తాయి, కానీ వాస్తవంగా వాటి ద్వారా నెగిటివ్ సెన్స్ వస్తుంది. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్ అని నేను ఒక సెంటెన్స్ చెప్పినాను అనుకోండి. సో నాకు హైదరాబాద్లో దాదాపు ఫ్రెండ్స్ లేరు అనేటువంటి నెగిటివ్ సెన్స్ని సప్లై చేస్తుంది. ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఫ్యూ కానీ, లిటిల్ కానీ, సెల్డమ్ కానీ, బేర్లీ కానీ, బిట్టర్లీ కానీ, సో ఇటువంటి పదాలు ఉన్నట్లయితే ఆ సెంటెన్సు పాజిటివ్ మీనింగ్ కంటే నెగిటివ్ మీనింగ్ ఎక్కువ ఇస్తుంది. సో ఇచ్చినటువంటి సెంటెన్స్ పాజిటివా నెగిటివా మీరు కనుక్కోగలిగితే మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ క్వశ్చన్కి ఆన్సర్ కనపడుతుంది. నేనేమంటున్నా, క్వశ్చన్ ట్యాగ్ని పూర్తిగా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం లేదు. నేను ఏవైతే టిప్స్ చెప్తున్నానో ఆ టిప్స్ ప్రకారం మీరు వెళ్ళినారు అంటే ఆన్సర్ని సెకండ్లలో పట్టేయచ్చు. నెంబర్ 1, ఇచ్చినటువంటిది స్టేట్మెంట్ లేదా ఇంపరేటివ్, అవునా కాదా? ఎస్ అవును అయితేనే ముందుకెళ్ళాలి, లేకపోతే అక్కడే ఆ సెకండే మీరు ఆన్సర్ని పెట్టేయచ్చు. ఇచ్చినటువంటిది క్వశ్చన్ ట్యాగ్ చివర ప్రశ్న గుర్తును తప్పనిసరిగా కలిగి ఉండాలి. సో ముందు వైపున స్టేట్మెంట్కు క్వశ్చన్ ట్యాగ్కి మధ్యలో కామా తప్పనిసరిగా ఉండాలి. ఈ కామా క్వశ్చన్ ట్యాగ్లు లేని పరిస్థితి ఉంటే అది ఆన్సర్ కాదు అని గుర్తుపెట్టుకోండి. ఇచ్చినటువంటి క్వశ్చన్ ట్యాగ్లో తప్పనిసరిగా 2 వర్డ్సే ఉండాలి. అందులో ముందు వర్బ్ ఉండాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. ఆ వర్బ్ కూడా మెయిన్ వర్బ్ ఉండకూడదు. సో మోడల్ వర్బ్ కానీ యాక్సిలరీ వర్బ్ కానీ ఉండాలి. ఆ సబ్జెక్టు కూడా నౌన్స్ ఉండకూడదు, ప్రొనౌన్స్ ఉండాలి. అవి కూడా సబ్జెక్టు స్థానంలో యూస్ చేసేటువంటి ప్రొనౌన్స్, అంటే ఐ కానీ, ఉయ్ కానీ, యూ కానీ, హీ, షీ, ఇట్ కానీ, దే కానీ ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటి, సెంటెన్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవుతుంది, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్, సో ఒకవేళ పాజిటివ్ స్టేట్మెంట్కి మనం క్వశ్చన్ ట్యాగ్ని తయారు చేసేటప్పుడు సో ఎన్ఓటి నాట్ అనేటువంటిది వర్బ్ తర్వాత మనం కలుపుతాం కదా, అది కాంట్రాక్టెడ్ ఫామ్లో ఉండాలి. ఇక నెక్స్ట్, సో పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా అని కనుక్కోవడంలోనే మిమ్మల్ని ఓడించడానికి అవకాశం ఉంది. సో పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? సాధారణంగా మన యొక్క ఐడియా ఎట్లా ఉంటుందంటే ఎన్ఓటి నాట్ హెల్పింగ్ వర్బ్స్లో దిస్ ఈజ్ నాట్ ఏ మార్కర్, ఓహో నాట్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్ అనేటువంటి ధోరణిలో మనం ఉంటాం. కొన్ని సెంటెన్సెస్లో అసలు నాట్లు కానీ నోకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ లేకుండానే సో వాటిని నెగిటివ్ సెంటెన్సెస్గా మార్చే అవకాశం ఉంది. సో ఆ యాంగిల్ని కూడా మీరు ఒకసారి చూడండి. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్కు సంబంధించి గమనించాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు సెంటెన్స్లో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే సమ్వన్, సంబడి, దెన్ ఎవరీవన్, ఎవరిబడి, నో వన్, నోబడి, దెన్ ఎనీవన్, ఎనీబడి, ఈవెన్ ఎనీథింగ్, సంథింగ్, ఎవరిథింగ్, నథింగ్ లాంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు సబ్జెక్టు మారుతుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. చూడండి, ఇక్కడ రాజు వచ్చినాడు అనుకోండి, మనకి క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్టు హీ అయిపోతుంది. రాణి వచ్చిందనుకోండి షీ అయిపోతుంది.
ఓకేనా. అయితే ఇండెఫినెట్ ప్రొనౌన్ సమ్వన్ అని వచ్చిందనుకోండి, అప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్టు ఏమవుతుంది అనేటువంటిది ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. అక్కడ కూడా మిమ్మల్ని వాడు ఓడించడానికి ప్రయత్నం చేయవచ్చు. నేనేమంటున్నా, క్వశ్చన్ ట్యాగ్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ అంశాల మీద మీకు పట్టుంది అంటే క్వశ్చన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కు క్వశ్చన్ ట్యాగ్ను పక్కన పేపర్లో మార్చి ఆన్సర్లు చూడాల్సినటువంటి పనిలే. సో మల్టిపుల్ చాయిసెస్ అంటేనే స్మార్ట్గా ఆన్సర్ చేయాలి. సో ఏం కావాలనో కనుక్కొని దానికి అనుగుణంగా సెకండ్లో 2 సెకండ్లలో మీరు ఆన్సర్ పెట్టేటువంటి టిప్స్ నేను చెప్తున్నా. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని ఏం చెప్తున్నా, క్వశ్చన్ ట్యాగ్కు సంబంధించినటువంటి మరొక అంశాన్ని ఏం చెప్తున్నానంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉండేటప్పుడు సబ్జెక్టు ఏంటి. నేను మళ్ళీ క్వశ్చన్ ట్యాగ్ని డీటెయిల్డ్గా మీకు చెప్పినప్పుడు సో కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఆ ఎగ్జాంపుల్స్ను ఏ విధంగా మార్చాలనేటువంటి విషయాన్ని మీతో నేను డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఎస్, నెక్స్ట్ ఏరియా ఏంటి అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో హ్యావ్ ఫామ్స్ ఉన్నాయి అనుకోండి, ఏదైనా ఒక సెంటెన్స్లో హ్యావ్ ఫామ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ హ్యావ్ ఫామ్స్ పక్కన మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ హ్యావ్ ఫాము వర్బ్ కిందికి అవుతుంది. ఇది క్వశ్చన్ ట్యాగ్లో మనం యూస్ చేసుకోగలిగినటువంటి వర్బ్ కిందికి. ఐ రిపీట్, ఏదైనా ఒక సెంటెన్స్లో హ్యావ్ ఫాము ప్లస్ మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ హ్యావ్ ఫామ్ని మనం యాక్సిలరీ వర్బ్గా భావించి క్వశ్చన్ ట్యాగ్లో హ్యావ్ని అలానే యూస్ చేస్తాం. ఒకవేళ మెయిన్ వర్బ్ లేకుండా ఐ హ్యావ్ ఏ కార్, హ్యావ్ తర్వాత మెయిన్ వర్బ్ లేదు కదా, హ్యావ్ ఒకటే వచ్చిందనుకోండి, అప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్లోకి మార్చేటప్పుడు ఈ హ్యావ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకోము అనేటువంటి విషయాన్ని గమనించండి. ఏం తీసుకుంటారు అనేటువంటిది జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడండి, నేను క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ట్యాగ్ని ప్రిపేర్ అయ్యేటువంటి విధానాన్ని సో ఈజీగా ఐడెంటిఫై చేసేటటువంటి విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. మిగిలినటువంటి సమాచారాన్ని అంతా చెప్పవచ్చు, అయితే ఆ సమాచారాన్ని చెప్తే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. క్వశ్చన్ ట్యాగ్ను ప్రిపేర్ అయ్యేటువంటి టెట్ 2 లేదా టెట్ 1 మిత్రులంతా కూడా ఈ నేను చెప్పినటువంటి ఏరియాస్ని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళినారు అంటే 1 లేదా 2 సెకండ్లలోనే మీరు ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. హ్యావ్ అనేది ఎప్పుడు హెల్పింగ్ వర్బ్, హ్యావ్ అనేది ఎప్పుడు పొసెసివ్ వర్బ్ అనేటువంటి విషయాన్ని మీకు తెలిసినట్లయితే, పొసెసివ్ వర్బ్ ఉండేటప్పుడు మనకి డూ కానీ డస్ కానీ డిడ్ కానీ అక్కడ యాక్సిలరీ వర్బ్గా రావడానికి ఛాన్స్ ఉంది. ఆ పొసెసివ్ వర్బ్ రాదు. ఆ హ్యావ్ హ్యాడే రావాలి ఇక్కడ అని అంటే తప్పనిసరిగా వాటి పక్కన ఒక మెయిన్ వర్బ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఒక్కసారి గమనించండి. ఇక క్వశ్చన్ ట్యాగ్లో గమనించాల్సినటువంటి మరో విషయం ఏంటి అంటే, ఒకవేళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్లో మెయిన్ వర్బ్ ఉందనుకుందాం, యాక్షన్ వర్డ్ ఉందనుకుందాం. సో యాక్షన్ వర్డ్ ఉండేటప్పుడు సో యాక్షన్ వర్డ్ రాదు కదా, ఏముంటాయి 2 పదాలు, మోడల్ లేదా యాక్సిలరీ మరియు ప్రొనౌన్. సో ఇది వర్డ్ ఆర్డర్. మొదట వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత ప్రొనౌన్ ఉంటుంది సబ్జెక్టు స్థానంలో. అయితే ఈ వర్బ్ స్థానంలో మోడల్ వర్బ్ కానీ కెన్, కుడ్, షల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్ లాంటివి, ఈవెన్ నీడ్, డేర్ కూడా వస్తాయి అనమాట. అంటే మోడల్ వర్బ్స్ వస్తాయి. ఇక రెండవది ఏంటంటే యాక్సిలరీ ఫార్మ్స్. సో యాక్సిలరీ వర్బ్స్ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ వస్తాయి. అయితే నేనేమంటున్నా, హ్యావ్ ఫార్మ్ దగ్గరికి వచ్చేటట్టుగా కొంచెం జాగ్రత్త. హ్యావ్ పక్కన మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు మాత్రమే హ్యావ్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అలా మెయిన్ వర్బ్ రాకుండా హ్యావ్ ఒక్కడే వచ్చిందంటే అది పొసెసివ్ వర్బ్ అవుతుంది. అప్పుడు హ్యావ్ అనేటువంటి దాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్లోకి తీసుకోము. దాని స్థానంలో క్వశ్చన్ ట్యాగ్గా ఏ యాక్సిలరీ వర్బ్ని తీసుకుంటాం అనేటువంటిది జాగ్రత్తగా గమనించండి. ఇక నెక్స్ట్ ఏంటి అంటే, ఒకవేళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మెయిన్ వర్బే వచ్చిందనుకోండి, మెయిన్ వర్బ్ నుంచి మనం ఎటువంటి పరిస్థితుల్లో హెల్పింగ్ వర్బ్ని మెయిన్ వర్బ్ని తీసుకొచ్చి క్వశ్చన్ ట్యాగ్లో రాయలేం కదా. సో అందుకని మెయిన్ వర్బ్ నుంచి మనం హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ వర్బ్ తీసుకుంటున్నా, రైట్ అనేటువంటి మెయిన్ వర్బ్ తీసుకుంటున్నా. రైట్ అనేటువంటిది దేనికి సమానం అంటే డూ ప్లస్ రైట్కి సమానం అని మీరు తెలుసుకోవాలి. రైట్స్ అనేటువంటి వర్బ్ వచ్చేసి సో డజ్ ప్లస్ రైట్కి, ఒకవేళ రోట్ అనేటువంటి మెయిన్ వర్బ్ ఉందనుకోండి డిడ్ ప్లస్ రైట్కి సమానం. సో ఎప్పుడైతే ఈ మెయిన్ వర్బ్ వచ్చింది అంటే మనకి క్వశ్చన్ ట్యాగ్లో ఈ ఫామ్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి. సో ప్రతి మెయిన్ వర్బ్లో డూ ఫామ్ ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది, ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి నెగిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు కానీ లేదా ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి క్వశ్చన్ను తయారు చేసేటప్పుడు కానీ లోపల ఉండేటువంటి డూ ఫామ్స్ బయటకు వస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ తయారు చేసేటప్పుడు కూడా మెయిన్ వర్బ్ స్థానంలో మనకి డూ ఫామ్ రావడానికి ఛాన్స్ ఉంది. టేక్ ఇట్ గ్రాంటెడ్, రేపటి మీ క్వశ్చన్ ట్యాగ్ 1 లేదా 2 సెకండ్లలో మీరు ఆన్సర్ని పెట్టాలి అంటే నేను చెప్పినటువంటి ఈ టిప్స్ను మాత్రమే చూసుకొని వెళ్ళండి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ట్రెడిషనల్గా అందరూ ప్రిపేర్ అయినట్లు ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకొని దిస్ ఈజ్ ఏ మార్కర్, ఇజంట్ ఇట్,
దిస్ ఈజ్ నాట్ ఏ మార్కర్, ఈజ్ ఇట్? ఇటువంటి చేసుకొని పోతే రేపటి ఎగ్జామినేషన్లో మీకు ఎటువంటి పరిస్థితుల్లో లబ్ధి చేకూరదు. సో నేనేమంటున్నా, క్వశ్చన్ ట్యాగ్ అంటేనే ప్రశ్న ఎలా వస్తుందో చెప్పచ్చు. సో ఇన్ని అంశాలలో వాడు ప్రశ్నను తయారు చేయడానికి అవకాశం ఉంది. ఒక్కసారి బ్రీఫ్ చేసి దీన్ని క్లోజ్ చేస్తా. ముందు టైప్ ఆఫ్ సెంటెన్స్ చూడండి. అది అసెర్టివ్, ఇంపరేటివ్ కాకపోతే దానికి క్వశ్చన్ ట్యాగ్ ఉండదు. ఒక్క సెకండ్లో ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ ట్యాగ్కి ముందు తర్వాత ఉండేటువంటి పంక్చువేషన్ మార్క్స్ మీకు ఐడియా ఉండాలి. ముందు వైపున కామా ఉంటుంది, తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎస్, క్వశ్చన్ ట్యాగ్లో ఎన్ని పదాలు ఉంటాయంటే 2 పదాలే ఉంటాయి. సో మోడల్ వర్బ్ కానీ లేదా యాక్సిలరీ వర్బ్ కానీ మొదట ఉంటుంది. రెండవ పదం వచ్చేసి ఒక ప్రొనౌన్ ఉంటుంది, అది కూడా సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌనే ఉంటుంది. సో దీని మీద గతంలో ప్రశ్న అడిగినాడు, రెండవ పదం ఏమై ఉంటుంది అని అడిగి ఉన్నాడు అనమాట. నెక్స్ట్, ఇచ్చినటువంటి సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అవుతుంది, ఇచ్చినటువంటి సెంటెన్స్ నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్, ఒకవేళ పాజిటివ్ సెంటెన్స్కి మనం క్వశ్చన్ ట్యాగ్ని రాసేటప్పుడు ఎన్ఓటీ నాట్ని కలిపేటప్పుడు ఖచ్చితంగా కాంట్రాక్టెడ్ ఫామ్లోనే కలపాలి. నెక్స్ట్, పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో అది ఐడెంటిఫై చేయలేకపోతే క్వశ్చన్ ట్యాగ్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి ఆన్సర్ ఇవ్వలేరు. సో కేవలం నాట్లు, ఎన్ఓ, నోతో స్టార్ట్ అయినటువంటి పదాలే కాకుండా ఫ్యూ, లిటిల్ వంటివి, సెల్డమ్, బిట్టర్లీ, బేర్లీ అనేటువంటివి సో నెగిటివ్ సెన్స్ని సప్లై చేస్తాయి. సో తప్పనిసరిగా నెగిటివ్ సెన్స్ని చూడడానికి మాత్రం సో ఆ నెవర్ కానీ లేకపోతే సెల్డమ్ కానీ లేకపోతే బిట్టర్లీ కానీ బేర్లీ కానీ ఇవన్నీ కూడా సో పాజిటివ్ సెన్స్ని సప్లై చేసినట్టుగానే మనకు కనపడుతూ ఉంటాయి. సో ఫ్యూ, లిటిల్ అయితే మరీ దారుణంగా. సో ఆ FEW ఫ్యూ అనేటువంటి దానికి ముందు వైపున ఏ ఉంటే పాజిటివ్ సెంటెన్స్, ఏ లేకుండా కేవలం ఫ్యూ నింది అంటే కన్నా అది ఆల్మోస్ట్ నెగిటివ్ సెంటెన్స్ కిందగానే యాక్ట్ చేస్తుంది. సో ఈ యాంగిల్లో క్వశ్చన్ ట్యాగ్ మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సబ్జెక్టు స్థానంలో ఇండెఫినెట్ ప్రొనౌన్ ఉంది అంటే మనం క్వశ్చన్ ట్యాగ్లో సబ్జెక్టుగా సో ఇండెఫినెట్ ప్రొనౌన్కి సంబంధించి మనం THEY దే అనేటువంటి ఒక సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. సో అది ఒక్కసారి గమనించండి. ఇక హ్యావ్ ఫార్మ్స్ ఉండేటప్పుడు పక్కన మెయిన్ వర్బ్స్ ఉన్నప్పుడు మాత్రమే హ్యావ్ ఫార్మ్స్ హెల్పింగ్ వర్బ్స్ లేదా యాక్సిలరీ వర్బ్స్ కిందకి వస్తాయి. ఒకవేళ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ల పక్కన ఎటువంటి మెయిన్ వర్బ్ లేదనుకోండి, అప్పుడు వాటిని పొసెసివ్ వర్బ్గా భావించి వాటికి సంబంధించిన డూ ఫార్మ్స్ క్వశ్చన్ ట్యాగ్లో వస్తాయనేటువంటి విషయాన్ని గమనించండి. ఇక నెక్స్ట్, మెయిన్ వర్బ్ వచ్చింది అంటే ప్రతి మెయిన్ వర్బ్లో డూ ఫార్మ్ ఉంటుంది. అయితే ఆ డూ ఫార్మ్ ఆ మెయిన్ వర్బ్ కలిగినటువంటి సెంటెన్స్కి నెగిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు కానీ లేదా మెయిన్ వర్బ్ కలిగినటువంటి సెంటెన్స్కి క్వశ్చన్ని తయారు చేసేటప్పుడు మాత్రమే ఆ డూ ఫార్మ్స్ బయటకు వస్తాయి. బేస్ ఫార్మ్ ఆఫ్ ద మెయిన్ వర్బ్లో డూ ఉంటుంది, ఎస్ కానీ ఈఎస్ కానీ కలపబడినప్పుడు డస్ ఉంటుంది. సో V2 ఫామ్లో లేదా పాస్ట్ ఫామ్లో ఉంది అంటే అది డిడ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. ఈ ఏరియాస్ని మీరు నీట్గా చూసుకొని వెళ్ళారంటే రేపటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ట్యాగ్ మీద పక్కా. రైట్, థ్యాంక్ యూ.